మాయకి వశమైపోయి మనము మళ్ళా అహంకారం పెంచుకుంటూ అహంకారం వల్ల మళ్ళా అజ్ఞానంలో పడిపోతూ ఉంటాం. అందుకే ఎప్పటికప్పుడు సాధన చేస్తున్న వాళ్ళు ప్రపంచక జీవితంలో మనకి ఉండక తప్పదు. కానీ ఉంటున్నప్పుడు మాట మాట్లాడినా చేత చేసిన ఎవరిని బాధ పెట్టకుండా, బాధ పెట్టినాము అంటే అహంకారం ఉన్నట్లే. అది లేకుండా సాధన చేస్తూ ఉంటే మరి చిత్తంలో చింతలు లేకుండా ఉంచుకుంటూ మరి ఏదైనా వదలడానికి రెడీగా ఉండాలి. అన్నీ ఒకసారి వదలం. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చూడండి, మనం ప్రాపంచిక జీవితంలో గుర్తు చేసుకుంటే చిన్నప్పుడు నాకు ఇది కావాలి, ఇదే తింటాను అంటాం. కొంచెం పెద్దవాళ్ళమైనప్పుడు ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు అమ్మ టైం అయిపోతుంది అంటే ఫోన్లో పెరుగన్నం పెట్టే బాక్సులు అంటాం. అక్కడ కొంచెం వదులుతాం చదువు మీద ఇంట్రెస్ట్. పెళ్ళయి అత్తవారింటికి వచ్చినప్పుడు మనకి కొన్ని కుదరవు, వాళ్ళదే తినాలి. అప్పుడు కూడా కొంత త్యాగం చేసేస్తూ ఉంటాం. పిల్లలు పుట్టేకి ఇంకొంచెం ఇలాగా మనం కొన్ని కొన్ని వదులుకోవడానికి రెడీ అవుతాం. కానీ ఇవన్నీ కొద్ది కొద్దిగా చేస్తాం. కానీ భగవంతుణ్ణే తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ భగవంతుడు సృష్టిని కూడా నేను వదిలేయాలి. వదిలితేనే, ప్రపంచాన్ని వదిలితేనే పరమాత్మని తెలుసుకోగలవు అని మహాత్ములందరూ చెప్పారు. చిన్న చిన్న త్యాగాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చిన నువ్వు ఈ ప్రపంచం అశాశ్వతం. ఎందుకు మనకి ఈ మాటలు చెప్పారు? ఇదంతా మిథ్య, ఇదంతా అశాశ్వతం అని మనకి చెప్పడానికి మహాత్ముల కారణం ఏంటి అంటే మనకి దీని మీద వైరాగ్యం రావాలి. ఎక్కడైతే మనం ఉన్నామో, ఎక్కడున్నాం? సృష్టిలో ఉన్నాం, ఈ ప్రపంచంలో ఉన్నాం. కానీ ఇది మిథ్య, దీన్ని కోరుకోకు, ఇది చేతి నుంచి జారిపోతుంది, కోరుకున్నవి నీ దగ్గర నిలవవు. మిథ్య మిథ్య అని నువ్వు తెలిసినప్పుడు దీని మీద నీకు వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు వదులుకోవడానికి సిద్ధపడతాం. ఎప్పుడైతే దీని మీద ఆసక్తిని తగ్గించుకుని పరమాత్మ మీద ఆసక్తిని పెంచుకుంటామో మన సాధన ఈజీగా అవుతుంది. మనం ఇంకా తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు జ్ఞానమే మోక్ష స్వరూపం అని. ఆ మోక్షం పొందడానికి, ఆ జ్ఞానం తెలుసుకోవడానికి అనుక్షణము ప్రయత్నిస్తేనే మనము మోక్షం పొందడానికి అర్హత వస్తుంది.